తిరుపతి శ్రీవారిమెట్టు మార్గంలో చిరుత సంచారం కలకలం రేపింది. మరింత సమాచారం మా ప్రతినిధి నారాయణప్పని అడిగి తెలుసుకుందాం. నారాయణప్ప, చిరుత సంచారానికి సంబంధించి మరిన్ని వివరాలేంటి? అశ్విని, తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు వెళ్లే శ్రీవారి మెట్టు మార్గంలో ఇవాళ ఉదయం చిరుత సంచారం తీవ్ర కలకలం రేపింది. శ్రీవారి మెట్టు మార్గం ద్వారా తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు వెళ్లే భక్తులు చిరుత సంచారాన్ని గుర్తించి టీటీడీ విజిలెన్స్ నిఘా అధికారులకు సమాచారం ఇచ్చారు. ఈ నేపథ్యంలో శ్రీవారి మెట్టు ప్రాంతానికి చేరుకున్న టీటీడీ విజిలెన్స్ భద్రతా విభాగం అధికారులు కాసేపు భక్తులను తిరుమలకు వెళ్లకుండా శ్రీవారి మెట్టు ప్రారంభ ప్రాంతంలోనే నిలిపివేశారు. 400 మెట్టు ప్రాంతంలో చిరుత సంచరించినట్లు భక్తులు గుర్తించి భద్రతాధికారులకు సమాచారం ఇవ్వడంతో అప్రమత్తమైన టీటీడీ భద్రతా విభాగం వెంటనే సంఘటనా స్థలానికి చేరుకొని భక్తులను అప్రమత్తం చేశారు. అదేవిధంగా భక్తులు భయాందోళనకు గురి కాకుండా పూర్తి స్థాయిలో భద్రత కల్పిస్తున్నామని చెప్పి వారికి వివరించి దాదాపు 2 గంటల పాటు, అంటే ఉదయం 6 గంటల నుంచి 8 గంటల వరకు 2 గంటల పాటు భక్తులను తిరుమల శ్రీవారి మెట్టు మార్గం గుండా వెళ్లకుండా ఆపివేసి ఆ ప్రాంతాల్లో పూర్తిగా అంతా పరిశీలించిన తర్వాత చెక్ చేసిన తర్వాత అదంతా భక్తులను తిరిగి శ్రీవారి మెట్టు ప్రాంతం ద్వారా తిరుమలకు అనుమతించారు. మామూలుగా ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే ఆ శ్రీవారి మెట్టు ప్రాంతంలో తిరుమలకు వెళ్లేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం అనుమతిస్తుంది. అదే తరహాలో ఇవాళ ఉదయం 6 గంటలకు భక్తులను టికెట్ సర్వదర్శనం టోకెన్ ఉన్న భక్తులను తిరుమలకు అనుమతించారు. 400 మెట్టుకు చేరుకునేసరికి భక్తులు చిరుత వెళ్తున్న దృశ్యాలను చూసి ఆ భయాందోళనకు గురయ్యి ఆ ప్రాంతంలో ఉన్న టీటీడీ భద్రతా విభాగానికి సమాచారం అందించడంతో టీటీడీ అధికారులు అప్రమత్తమై అటవీ శాఖ అధికారులతో సమన్వయం చేసుకుని ఆ ప్రాంతాల్లో చిరుత సంచరించిన ప్రాంతంలో తపాసులు పేల్చడం కావచ్చు, లేకపోతే ఇతర భద్రతా సిబ్బంది వచ్చి ఆ ప్రాంతాన్ని అంతా తనిఖీ చేసిన తర్వాత 2 గంటల పాటు భక్తులను ఆపివేసి తిరిగి దర్శనానికి అనుమతించారు. స్వప్న, ధన్యవాదాలు నారాయణప్ప.